ఫ్రెండ్స్, హాయ్ చిల్డ్రన్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మరి స్టోరీ టైం కదా, చక్కగా ఈరోజు ఇంకొక కథతో నేను మీ ముందుకు వచ్చేసాను. మీతో పాటు నేను కూడా తెలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది, సంతోషంగా అనిపిస్తోంది. మరి మీకెలా అనిపిస్తోంది? ఈరోజు మరి మనం తెలుసుకునే పోయే కథ ఏమిటంటే స్నేహం యొక్క విలువ. స్నేహం విలువ. మరి ఈ కథ ద్వారా మనం ఆ స్నేహానికి ఉండేటటువంటి విలువ ఏమిటో తెలుసుకోబోతున్నాం. ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు చక్కగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. తద్వారా కథలు అనేవి అందరికీ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా మరిన్ని కథలతో మీ ముందుకి రావడానికి ఒక చిన్న ప్రయత్నం అన్నమాట. థ్యాంక్ యూ. ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి. మరి స్నేహం యొక్క విలువ ఏంటో తెలుసుకోబోతున్నాను. ఒక అడవిలో చక్కగా స్నేహితులైనటువంటి కోడిపుంజు మరియు కాకి ఉండేవాళ్ళనమాట. వాళ్ళు ఎంతో స్నేహపూర్వకంతో ఉండేవాళ్ళు. అయితే ఒక రోజట వేటగాడు అటుగా వెళుతూ ఉంటే అతనికి ఆ అడవిలో నుంచి వెళుతూ ఉన్న వేటగాడికట కోడిపుంజు కనిపించిందట. వెంటనే దాన్ని పట్టుకొని ఆ వేటగాడు తన సంచిలో వేసుకున్నాడట ఆ కోడిపుంజుని. ఓకేనా? అయితే అదంతా వేసుకొని ఇక ఆ వేటగాడు వెళ్ళిపోతున్నాడట. చెట్టు పైనుంచి కాకి అదంతా గమనిస్తూ ఉందట. గమనించి మరి కోడిపుంజు వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు కదా, సో తన్ని ఎలా అన్నా కాపాడాలి కోడిపుంజునని చెప్పేసి ఒక ఉపాయాన్ని ఆలోచించి ఆ వేటగాడు వెళుతున్నటువంటి దారిలో తను నేలపై చనిపోయినట్లు పడుకొని నటించిందట. అయితే అది అట్నుంచి వెళుతున్నటువంటి వేటగాడు ఆ కాకిని చూసి కింద పడిపోవటం చూసి ఏమైందో తనకి అని చెప్పి చూద్దామని ఆ వేటగాడు తన చేతిలో ఉన్నటువంటి సంచిని తీసి పక్కకు పెట్టి కాకిని చూడటానికి వెళ్తాడట. కోడిపుంజు ఎలా అయినా తప్పించుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉండగా ఇంకా ఆ సంచిని అక్కడ పెట్టేసరికి అందులో నుంచి బయటపడి చక్కగా ఎగిరిపోయిందట. ఓకేనా? ఆ కోడిపుంజు చక్కగా ఇంకా పరిగెత్తుకొని వెళ్ళిపోయింది దొరకకుండా. ఇక ఇది నటించింది కదా, తన దగ్గరికి రాగానే ఈ కాకి కూడా ఏమైంది, చక్కగా అక్కడి నుంచి ఎగిరిపోయింది కాకి కూడా. సో ఇలా కాకి ఆపదలో ఉన్నటువంటి తన స్నేహితుడు అయిన కోడిపుంజుని కాపాడటానికి ఈ ఉపాయం పన్ని చక్కగా కోడిపుంజుని కాపాడింది. మరి ఇందులో మనం తెలుసుకున్నటువంటి నీతి ఏమిటి అంటే, ఎవరైనా సరే ఎప్పుడైనా ఆపదలో ఉన్నారు అని అంటే చక్కగా వాళ్ళని ఆ ఆపద నుంచి కాపాడే ప్రయత్నం చెయ్యాలి. ఓకేనా? మరి ఈ రోజు నుంచి ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళకి సహాయం చేయటానికి ప్రయత్నిద్దాం. ఇది ఆచరణలో పెట్టడానికి మనం చిన్న ప్రయత్నం చేద్దాం. మరి ఎలా అనిపించింది చూసారా? తన కోడిపుంజుని కాకి ఎలా కాపాడుకుందో, ఎంత తెలివిగా ఆలోచించిందో కదా. చాలా చక్కగా ఉంది కదా ఈ కథ. మరి మీకెలా అనిపించింది? కమెంట్ రూపంలో కమెంట్ చేయండి.
మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఇంత అద్భుతమైనటువంటి కథను విన్నందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను. సర్వేజన సుఖినో భవంతు.